व्यवस्था మనం వచ్చేసి शब्दकोश की सहायता से अर्थ जानकर दिए गए शब्द से इस प्रकार वाक्य बनाइए कि अनेक अर्थ एवं अंतर స్పష్ట हो जाए. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ వచ్చేసి వాటితో సొంత వాక్యాలు రాయాలి. దాని యొక్క డిఫరెన్స్ అనేటువంటిది తెలుసుకుందాము. అసమాన్ అంటే అసమాన్యమైనటువంటి, యహ్ జోడా అసమాన్ హై, ఈ యొక్క జంట అసమాన్యమైనటువంటిది. ఆస్మాన్, ఆస్మాన్ అంటే నింగి, ఆకాశము. ఆస్మాన్ కా రంగ్ నీలా హై, ఈ యొక్క నింగి యొక్క రంగు వచ్చేసి ఆకాశం యొక్క రంగు నీలంలో ఉంటుంది. పకా అంటే పండినటువంటి, ఆమ్ పకా హువా హై, మామిడి పండు పండినది. పక్కా అంటే ఖచ్చితంగా. కల్ మేరా జానే కా ఇరాదా పక్కా హై, నేను రేపు వెళ్ళడం వచ్చేసి ఖచ్చితంగా జరుగుతుంది. దిశ అంటే అటువైపు అనమాట. పూర్వ దిశామే లాలి హై, తూర్పు వైపు ఎర్రగా ఉన్నది. దశ, దిశ అంటే దిక్కు. దశ అంటే ఉస్కి దశ దేకర్ ముజే దుఃఖ్ హువా, అతని యొక్క దశను చూస్తూ ఉంటే చాలా దుఃఖం వేస్తూ ఉన్నది. వికల్ అంటే నా యొక్క లోటు. సో మై కభీ కభీ వికల్ హో జాతీ హూ అంటే కాస్త టెన్షన్, యాంగ్జైటీ అయిపోతూ ఉంటాను, అంటే అప్పుడప్పుడు వచ్చేసి కాస్త లో అయిపోతూ ఉంటాను అని అర్థం అనమాట. వికలాంగ్, వహ్ దాయే హాత్ సే వికలాంగ్ హై, అతని యొక్క కుడివైపు వికలాంగుడు ఉన్నాడు. వికలాంగుడు అంటే ఒక చెయ్యో లేదా కాళ్ళు, అంటే వారికి ఏదో ఒక అంగం వచ్చేసి లోటుగా ఉన్నటువంటి వాళ్ళని వికలాంగులు అని అంటారు. యోగ్ అంటే పాంచ్ ఔర్ పాంచ్ కా యోగ్ 10 హై, అంటే 5 కలిపితే మనకు వచ్చేసి 10 వస్తుంది. యోగ్య అంటే యోగ్యుడు అని అర్థమా. తుమ్ ఇస్ పదకే లియే యోగ్య హో, నువ్వు ఈ యొక్క పదవికి యోగ్యుడవి అని చెప్పడం అనమాట. ఈ యొక్క వాక్యాలు, ఇది సెంటెన్సెస్ తయారు చేయడము.